హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి వైల్ లూప్. సో వైల్ లూప్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను, ఓకేనా. సో వైల్ లూప్ అంటే పదే పదే యూజ్ చేయడం అనమాట, అంతే, ఏం లేదు, ఓకేనా. ఓకే, సో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను హలో ప్రేమ్ కుమార్ అని ఒక 10 టైమ్స్ రాయాలి అనుకున్నాను. సో మనం ప్రతిదీ ఇలా రాయాలి కదా, ఓకే. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ లూప్ అనే ఒక తీసుకుంటాం అనమాట, ఓకేనా. లూప్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని అక్కడ కండిషన్ ఇస్తాం 10 టైమ్స్ అని. కండిషన్ ఇచ్చి డాక్యుమెంట్ డాట్ రైట్ అని హలో ప్రేమ్ కుమార్ అంటే అది ప్రింట్ అయిపోతుంది. అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, ఫ్లో చార్ట్ వేసి చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం లేదమ్మా, ఫస్ట్ లూప్ అనేది లూప్ అనేది 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. అది ఏమంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇనిషియలైజేషన్ అంటే మనం ఫస్ట్ ఒకటి ఇవ్వాలి, ఇనిషియలైజేషన్గా ఇవ్వాలి ఒకటి. ఇనిషియలైజేషన్ ఇచ్చినాక నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, అంటే అది ట్రూనా ఫాల్సా అనేది కండిషన్ చెక్ చేస్తుంది. సో ఫస్ట్ది ఇనిషియలైజేషన్, సెకండ్ కండిషన్. సో కండిషన్ ఒకవేళ ట్రూ అయితే అది ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అవుతుంది, లేదు అంటే ఫాల్స్ అయిపోతుంది, ఓకేనా. సో కండిషన్ అనేది ట్రూ అయింది అనుకుందాం. సో ఫస్ట్ వన్ ట్రూ అయింది అనుకోండి, మళ్ళీ అది రిపీటెడ్ అవుతుంది. రిపీట్ అయ్యి మళ్ళీ కండిషన్ చెక్ వస్తే మళ్ళీ రిపీట్, అంటే కండిషన్ తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే అది ఫాల్స్ అయ్యేంత వరకు తిరిగి ఒకసారి ఫాల్స్ అయిందంటే ఫాల్స్ అక్కడి నుంచి అవుట్ ఆఫ్ లూప్ వచ్చేస్తుంది. అంటే 3 భాగాలుగా డివైడ్ చేస్తుంది, ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. సో ఫాల్స్ అనేది అది ఫాల్స్ అయితే ఇంకా అవుట్ ఆఫ్ ద లూప్ అనమాట, అంటే అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది, ఇంకా రన్ కాదనమాట కోడ్, ఓకేనా. ఓకే, సో లూప్లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఇప్పుడు అనమాట. సో లూప్లో ఎన్ని రకాలు ఉంటాయి? వైల్ లూపు, డూ వైల్ లూపు, ఫర్ లూపు. సో ఇప్పుడు మనం చెప్పే టాపిక్స్ ఈ 3 అనమాట. తర్వాత నెక్స్ట్ ఫర్ ఈచ్ అనేది ఆబ్జెక్ట్స్లో వస్తుంది, ఫర్ ఈచ్ అనేది అరేలో వచ్చేస్తుంది. సో అరే అనే అనే దాంట్లో వస్తుంది. సో నేను నెక్స్ట్ అది చెప్తాను. సో తర్వాత క్లాస్లో ఫస్ట్ మనము వైలు, డూ వైలు, ఫర్ లూప్ గురించి నేర్చుకున్నాం. తర్వాత తర్వాత ఫర్ ఈచ్ అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం, ఓకేనా. సో మనం కోడింగ్ పరంగా ఎలా అనేది చూద్దాం, ఓకే. ఓకే ఇప్పుడు సో వైల్ లూప్ ఒక సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సో బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఒక వేరియబుల్ ఏ, ఫస్ట్ దీన్ని ఇనిషియలైజేషన్ అంటాం, ఏ = 1 అని ఇనిషియలైజేషన్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ వైల్ అని ఇచ్చేసి ఏ <10, ఏమి ఏ < 10 అనమాట. అంటే మనం 10 టైమ్స్ ప్రింట్ చేయాలని అనుకుంటున్నాం కదా. సో ఫస్ట్ వచ్చేసి ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్ ఇచ్చాం, కండిషన్ ట్రూ అయింది అనుకుంటే ఈ డాక్యుమెంట్ డాట్ అండ్ రైట్ అనేది ప్రేమ్ కుమార్ అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ ఎలా అవ్వాలి? 1 by 1 కదా. సో అప్పుడు ఏ = a+1, దీన్ని ఇంక్రిమెంట్ అంటారు, ఓకేనా. సో 3 భాగాలు వచ్చినాయి కదా, ఫస్ట్ ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో a+1 అనేది ఇంక్రిమెంట్, a-1 అనేది డిక్రిమెంట్. అది నేను కోడింగ్లో చేసి చూపిస్తాను, ఓకేనా. ఓకే, చేశాను, ఓకేనా. సో ఇప్పుడు మనము స్క్రిప్ట్ అనే ట్యాగ్లో వేర్ ఏ = 1 అని చేశాం. సో 1, ఓకేనా, అర్థమైంది కదా, వేరియబుల్ ఏ = 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు మన కండిషన్ ఏంది? వైల్ కదా. సో వైల్ కండిషన్ ఇవ్వాలి, ఏ < 10, అది కండిషన్, ఓకేనా. ఇప్పుడు కండిషన్ రాసాం కదా. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ ప్రేమ్ కుమార్, లేదంటే హలో ప్రేమ్ కుమార్. సో ఇది ప్రింట్ కావాలి, ఓకేనా. సో ప్రింట్ చేసేస్తాం. ఇప్పుడు ఇనిషియలైజేషన్ ఇచ్చాం, సో ఇది ఇనిషియలైజేషను, ఇది వచ్చేసి కండిషను. నెక్స్ట్ కండిషన్ తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ కాబట్టి ఏ = a+1 అంటారు. సో మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్లో టాపిక్లో వచ్చేసింది a+1 అనమాట, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం, ఓకేనా. సో సేవ్ చేస్తున్నాను, వచ్చేసింది కదా హలో ప్రేమ్ అంటే 10 టైమ్స్ రిపీట్ అయింది. సో మనకు అది చూపించాలి అంటే ఇక్కడ బ్రేక్ అనే ట్యాగ్ ఇవ్వాలి. సో మీకు బ్రేక్ అనే ట్యాగ్ గురించి చెప్పాను. సో బ్రేక్ చూడండి, సో ఇక్కడ తీసేద్దాం, ఓకే, బ్రేక్ అనేది, ఓకేనా, బ్రేక్ అని. ఇప్పుడు వీటికి నెంబర్స్ ఇవ్వాలి, అసలు కౌంట్ చేయలేము కదా, 1 2 3. ఒకవేళ 100 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 100 ఇచ్చాను. సో 100 ఇస్తే మనకి కౌంటింగ్ రాదనమాట, చూడండి.
సో కౌంటింగ్ చేయలేం. కాబట్టి ఇప్పుడు మనం సీరియల్ నెంబర్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ ఏ ప్లస్ అని ఇచ్చేసి చాలు. ఏ ప్లస్ అని ఇచ్చేసి ఇక్కడ డాట్ ఆర్ బ్రాకెట్ క్లోజ్ ఇచ్చేస్తే వచ్చేసింది కదా చూడండి. సో 100 టైమ్స్ రిపీట్ అయింది. అర్థమైంది కదా. ఇప్పుడు నేను దీన్ని లిస్టులో రాయాలి అనుకున్నాను, అంటే HTML ట్యాగ్ యూజ్ చేసి లిస్టులో రాయాలి అనుకున్నాను. ఎలా రాస్తాం చూపిస్తాను చూడండి. సో నేను ఇది మొత్తం తీసేస్తాను. సో తీసేసి ఇప్పుడు దీన్ని లిస్టులో అంటే బుల్లెట్ లిస్ట్ ఎలా రాయాలో చూపిస్తాను. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే డాక్యుమెంట్ డాట్ సో రైట్, ఇక్కడ ట్యాగ్ అని తెలుసు కదా యూఎల్, సో ఓఎల్ అని ఇస్తా. సో ఓఎల్ నెక్స్ట్ క్లోజింగ్ ట్యాగ్ కూడా ఇవ్వాలి మనం. సో డాక్యుమెంట్ డాట్ రైట్, బాగా వినండమ్మా. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక్కడ స్లాష్ ఓఎల్, ఓకేనా, ఇచ్చేసా కదా. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ హలో అనేది రావాలి కదా. సో హలో కాడ ఏం చేయాలి మనం ఇక్కడ, సో హలో కాడ ఎల్ఐ అని ఇవ్వాలి. మీకు తెలుసు అనుకుంటా, ఐ థింక్, ఓకేనా. సో ఎల్ఐ HTML వస్తే మీకు ఇది ఈజీ అనమాట. స్లాష్ ఎల్ఐ అయిపోయా, ఓకేనా. ఈ బ్రేక్ అనేది అవసరం లేక, ఎందుకంటే బ్రేక్ అనేది నెక్స్ట్ లైన్కి రావాలి, లిస్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి వచ్చేసింది కదా. సో ఇది అన్నమాట ఓఎల్ అంటారు దాన్ని, ఓకేనా. యూఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్, ఇంకా అదని మీరు చేసుకోండి, ఓకేనా. ఇది ఇంక్రిమెంట్. ఇప్పుడు డిక్రిమెంట్ కావాలి. డిక్రిమెంట్ కావాలంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే బాగానండి, ఇక్కడ 10 ఇస్తాము, ఇక్కడ వచ్చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఇక్కడ 1 అని ఇస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి మైనస్ ఇస్తాం. అర్థమైందా. సో ఇప్పుడు మనం చూద్దాం. యాక్చువల్ అంటే ఇది ఓఎల్. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తాను. సో ఇది కామెంట్ చేస్తాను, ఇది కామెంట్ చేస్తాను, ఇది కామెంట్ చేస్తాను. కామెంట్ చేసి ఈ ఎల్ఐ అనేది తీసేద్దాం ప్రస్తుతానికి, ఓకే. సో తీసేస్తాం. సో చూడండి. సో హలో ప్రేమ్. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ ట్యాగ్ అనేది ఇవ్వాలి మనం. సో బ్రేక్ ట్యాగ్ అనేది మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే మనకి నెక్స్ట్ లైన్ రావాలి కదా. ఓకే వచ్చేసింది. ఇప్పుడు 10 to 1 వచ్చింది. అసలు ఇది సీరియల్ కరెక్టా కాదని మనం తెలుసుకోవాలంటే ఇక్కడ ఏ అనేది ఇవ్వాలి మనం. సో ఏ ఇస్తే మనకి తెలుస్తుంది. చూడండి 10 9 8 7 1. అర్థమైందా. దీన్ని డిక్రిమెంట్ అంటారు, ఓకేనా. ఇక్కడ 1 నుంచి 10 అంటే ఇంక్రిమెంట్, 10 నుంచి 1 అంటే డిక్రిమెంట్, ఓకేనా. అర్థమైంది కదా. సో ఇది వైల్ లూప్ అనమాట. సో ఫర్దర్గా ఇంకా నేర్పిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.